హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సో ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి నిన్న అనేక సర్వే సంస్థలు తమ యొక్క ఎగ్జిట్ పోల్స్ అయితే వివరించాయి. అయితే వివిధ పత్రికల్లో ఆ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి క్లియర్గా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నమస్తే తెలంగాణ చూస్తే కనుక రాష్ట్రంలో బీఆర్ఎస్దే ఆధిపత్యం అని చెప్పి ఒక సిప్యాక్ సర్వే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి సర్వేలో తేలినట్టుగా వాళ్ళు ఒక వార్తనైతే ప్రచురించారు. సో అందులో 11 పార్లమెంటు స్థానాల్లో గులాబీ జయకేతనం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కూడా కారిదే జోరు, వెల్లడించిన సిప్యాక్ అని చెప్పి సిప్యాక్ సర్వే అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ సిప్యాక్ సర్వే ప్రకారం బీఆర్ఎస్కి 11, కాంగ్రెస్కి 1, బీజేపీకి 2, టఫ్ ఫైట్ 2, ఎంఐఎం 1 గెలుచుకుంటుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైనటువంటి ఫలితాలని చెప్పి గత శాసనసభ ఎన్నికల్లో సిప్యాక్ ఎగ్జిట్ పోల్ అంచనాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. కాంగ్రెస్కి 60, బీఆర్ఎస్కు 40, బీజేపీకి 4, బీఎస్పీ 2, ఎంఐఎం 5, ఎంబీటీ 1, సిపిఐ 1 స్థానంలో గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేసింది. ఓట్ల లెక్కింపు అనంతరం వెల్లడించిన ఫలితాల్లో కాంగ్రెస్కి 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఐ 1 స్థానంలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సిప్యాక్ సర్వే తెలంగాణలో రాజకీయ పార్టీలో ఉత్కంఠ రేపుతోందని చెప్పి ఒక వార్తనైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది నమస్తే అంటే రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, ఆధిక్యతను సొంతం చేసుకోబోతుందని సిప్యాక్ వెల్లడించిందని లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వివరాలను సిప్యాక్ కిరణ్ వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు చేకొట్టినట్టు తెలిపారు. కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ సర్వే 100% నిజమైనట్టు, లోక్సభ ఎన్నికలు కూడా నిజమవుతుందని చెప్పి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కు 44.9%, కాంగ్రెస్కి 27.56%, బీజేపీకి 26.38%, ఎంఐఎంకు 0.77% ఓట్లు వచ్చినట్లు సిప్యాక్ సర్వే అంచనా వేసింది. సీట్ల వారీగా చూస్తే బీఆర్ఎస్కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్కు 1 సీటు మాత్రమే రావచ్చని పేర్కొంది. ఒక ఎంఐఎంకు తన సీటును పదిలపరుచుకుంటుందని తెలిపింది. 2 స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ అని వెల్లడించింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా గెలుపొందేటువంటి పార్టీలు ఏ లోక్సభ పరిధిలో గెలుస్తుందని చెప్పి అంశానికి సంబంధించి ఆదిలాబాద్లో బీజేపీ, పెద్దపల్లిలో బీఆర్ఎస్, కరీంనగర్లో బీఆర్ఎస్, మెదక్లో బీఆర్ఎస్, అదేవిధంగా జహీరాబాద్లో బీఆర్ఎస్, చేవెళ్లలో బీఆర్ఎస్, నార్కర్లో బీఆర్ఎస్, మహబూబ్నగర్ బీజేపీ, సికింద్రాబాద్ బీఆర్ఎస్, హైదరాబాద్ ఎంఐఎం, మల్కాజ్గిరి బీఆర్ఎస్, మహబూబాబాద్ బీఆర్ఎస్, నల్గొండ కాంగ్రెస్, ఖమ్మం బీఆర్ఎస్, నిజామాబాద్ బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు నడిచింది. భువనగిరిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోరు నడిచిందని చెప్పి వాళ్ళు సిప్యాక్ చెప్పిన పరిస్థితి. బీఆర్ఎస్కే చేకొట్టిన పట్టభద్రులు. ఇటీవల జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించనుందని సిప్యాక్ సర్వే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 41.17%, కాంగ్రెస్కు 33.81%, బీజేపీకి 13.26% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇతరులకు 8.52%, నోటాకు 3.24% ఓట్లు పోలైనట్టు తెలుస్తుందని సిప్యాక్ వెల్లడించింది. ఇక అదే కాకుండా పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏదైతే ఉందో దానిలో అక్కడ కూడా కారుజోరు అనేది ఇచ్చారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలుపుకుంటుందని సిప్యాక్ సర్వే స్పష్టం చేసింది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లు బీఆర్ఎస్కు 50.49%, కాంగ్రెస్కు 37.29%, బీజేపీకి 11.63%, ఇతరులకు 0.5% ఓట్లు రానున్నట్లు వాళ్ళు వెల్లడించడం జరిగింది. సో అన్ని సర్వేలు ఇటు బీజేపీ, కాంగ్రెస్ అని చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 0 అని చెప్పి అన్ని సర్వేలు చెప్పిన క్రమంలో ఈ సిప్యాక్ సర్వే అయితే మరి వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత ఉండబోతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళే గెలిచే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. చూద్దాం మరి దీనికి సంబంధించి సిప్యాక్ సర్వే చెప్పినట్టు నిజమైన గతంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిజమయ్యాయని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితులు మరి ఈ ఫలితాలు ఏ విధంగా ఉండబోతే చూద్దాం.